గజపతి నగరం ఏరియా ఆసుపత్రి వైద్యులు అద్భుతం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన మోకాల మార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఇది సాధారణంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే జరిగే సంక్లిష్టమైన ఆపరేషన్. కానీ ఇప్పుడు ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి అధునాతన వైద్యం అందుబాటులోకి వచ్చింది. గత 10 ఏళ్లుగా తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న 70 ఏళ్ల వృద్ధురాలికి ఈ శస్త్రచికిత్స జరిగింది. కార్పొరేట్ ఆసుపత్రిలో లక్షల రూపాయలు ఖర్చవుతుందని ఆమెకు చికిత్స చేయించుకోవటం కష్టమైంది. ఈ నేపథ్యంలో గజపతి నగరం ఏరియా ఆసుపత్రి వైద్యులు ఆమెకు మోకాళ్ల మార్పిడి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అత్యంత నైపుణ్యంతో కూడిన ఈ శస్త్రచికిత్స విజయవంతమైంది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఇలాంటి ఖరీదైన చికిత్సలను పేదలకు ఉచితంగా అందిస్తోంది. ఈ విజయం ప్రభుత్వ ఆసుపత్రుల సామర్థ్యాన్ని చాటి చెబుతోంది. నమస్తే అండి, నేను డాక్టర్ సతీష్ కుమార్ బెజవాడ, ఆర్థోపెడిక్ సర్జన్, ఏరియా హాస్పిటల్ గజపతి నగరం. మా దగ్గరికి 70 ఏళ్ల పేషెంట్ రామ్మూర్తి అని 2 నెలల క్రితం వచ్చారండి మోకాళ్ళ నొప్పులతో. ఆయన ఇంతకుముందు చాలా హాస్పిటల్స్లో చూపించుకోవడం జరిగింది. అయితే మోకాళ్ళ అరుగుదలకి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. కానీ ఆయన ఆర్థిక పరిస్థితి బాగాక మమ్మల్ని ఆశ్రయించిన తర్వాత మేము ఆయన మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్కి వాళ్ళు మోటివేట్ చేసి పేషెంట్ని వాళ్ళు చేయించుకున్నాం అన్న తర్వాత కార్డియాక్ ఫిట్నెస్ కానీ ఇవన్నీ చేయించడం జరిగింది. మా సూపరింటెండెంట్ జగదీష్ సార్ చూసి అది మధ్యలో కొంచెం రిస్క్ ఉన్నా సరే ఏరియా హాస్పిటల్ గజపతి నగర్లో చేయడానికి ముందుకు రావడం వల్ల పేషెంట్ ఇంప్లాంట్ పెట్టుకున్నారు. తర్వాత మేము ఆపరేషన్ నిన్న చేసామండి. పేషెంట్ ఆరోగ్యకరంగా ఉన్నారు. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో మొట్టమొదటిసారి గజపతి నగరంలో మేము మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయడం జరిగింది. పేషెంట్ ఇప్పుడు రికవర్ అవుతున్నారు. ఒక వారం 10 రోజుల్లో కుట్లు తీసాక చక్కగా నడిపిస్తామండి. ఈ ఆపరేషన్కి మత్తు జగదీష్ సార్ ఇచ్చారు. అలాగే డాక్టర్ సాయి, డాక్టర్ దివ్య, నేను డాక్టర్ సతీష్ కుమార్ బెజవాడ ఆర్థోపెడిషన్, ఇంకా నా కొలీగ్ డాక్టర్ సంతోష్, మేము అందరం పార్టిసిపేట్ చేసి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగిందండి. దగ్గర 2 గంటలు పట్టిందండి మాకు చేయడానికి, మొదటిసారి కాబట్టి. ఇంకా అలా చేసే కొద్దీ ఇంకొంచెం టైం తగ్గించుకోవాలి.